ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం మాఘ పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంతకంటే ముందుగా ఇటువంటి వారికి ముక్తి ఎలా కలుగుతుంది అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి మాటలు నేను ఇప్పుడు మీకు ముందు చెప్తాను. ఆటపాటలతోటి బాల్యంబు గడిపేరు, స్త్రీల చింతతోటి యవ్వనమున అస్థిపాస్తుల చింత అన్ని ఉడిగిన వేళ ముక్తెట్లు కలుగు మూఢమతికి అని చెప్పి ఉన్నారంటే, చిన్న వయసులోనేమో ఆటపాటలతో గడుపుతారు, యుక్త వయస్సు వస్తే స్త్రీల ఆలోచనలతోటి గడిపేస్తారు, అన్ని ఉన్నటువంటి సమయంలోనేమో ఆస్తిపాస్తులు సంపాదించాలనే ఆలోచనతో ఉంటారు. ఇక ముక్తి ఎలా కలుగుతుందని చెప్పి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఫిబ్రవరి 12వ తారీఖు నేను చెప్పేటువంటి ఈ విషయాలు చేయండి. వీలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించండి, సముద్ర స్నానాన్ని చేయండి, ఇంకా వీలైనటువంటి వారు త్రివేణి సంగమ స్నానాన్ని చేయండి, గంగానది స్నానం చేయండి, లేదా మీ పరివాహ ప్రాంతంలో ఏదైతే నది ప్రవహిస్తుంటుందో ఆ నదిలో స్నానం చేయండి, ఇంకా వీలు కాకపోతే బావిలోనైనా స్నానం చేయండి. తద్వారా మీకు పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది, ముక్తి కలుగుతుంది, ఆ యొక్క శివకేశవుల అనుగ్రహం మీకు లభిస్తుంది. వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి విషయాల కోసం దైవానుగ్రహం పేజీని ఎల్లవేళలా ఫాలో అవుతూ ఉండండి. వీడియోను లైక్ చేసి వెళ్ళండి మిత్రులారా.